వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకలపాడు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలిచి 10వ తరగతి ఫలితాల్లో 100కు 100% రావటం, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల శాలిగౌరారం మండలంలోనూ ముందుకు దూసుకుపోతుందని అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేసి అన్ని పాఠశాలలో సాయంత్రం 4 గంటలకే కాకుండా 5 గంటల వరకు ప్రత్యేక క్లాసులు నిర్వహించడం జరుగుతుందని ఈ యొక్క బడిబాట కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలకు వెళ్తున్న విద్యార్థుల్ని మా యొక్క పాఠశాలకు వచ్చే విధంగా మేము తల్లిదండ్రులను కన్విన్స్ చేసి తీసుకొచ్చామని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ యొక్క పాఠశాలలో ప్రతి సబ్జెక్టులో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం ఆటలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, మనకు విశాలమైన తరగతి గదులు, పాఠశాలలో త్రాగునీటి సౌకర్యం, పిల్లలకు యూనిఫామ్, ఉచితంగా పుస్తకాలు, నోట్బుక్స్ కూడా అందించడం జరుగుతుందని, గతంలో తక్కువ స్ట్రెంత్ ఉండటంతో మా యొక్క రిజిస్టర్ ని చూసి గ్రామస్తులంతా సహకరించి విద్యార్థుల్ని ఈ ప్రభుత్వ పాఠశాలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పుడు 10వ తరగతి చదవాలంటేనే ప్రైవేటు పాఠశాలలో సుమారుగా ₹1,00,000 ఖర్చు అవుతుండటంతో తల్లిదండ్రులకు మోయలేని భారంగా మారింది. కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లయితే మీ విద్యార్థులకు మంచి బోధనా సిబ్బందితో పిల్లల్ని తీర్చిదిద్దుతామని వారు తెలిపారు. నా పేరు మందడి చంద్రారెడ్డి, ప్రధానోపాధ్యాయులు ప్రాథమిక పాఠశాల ఇట్లపహాడి, శాలిగౌరారం మండలం. మేము గత సంవత్సరము అంటే మన ఏప్రిల్లోనే ఈ బడిబాట కార్యక్రమం అనేది మేము స్టార్ట్ చేసినాము. వేసవిలోనే స్టార్ట్ చేసి ఒక పూట బల్లప్పుడే మా ఉపాధ్యాయ బృందం మొత్తం కూడా ఇల్లు తిరిగి సర్వే చేసి ఒక 70 మంది పిల్లలతోని, అంటే ఈ ఊర్లో ఉన్నటువంటి ఇట్లపాడు గ్రామంలో ఉండి ప్రైవేటు పాఠశాలలకు గౌరారం కానివ్వండి, అరవపల్లి కానివ్వండి, పొంగమర్తి కానీ వెళ్తున్నటువంటి విద్యార్థుల యొక్క లిస్టు 1 నుంచి 5 తరగతులు చదివేటటువంటి అర్హత కలిగినటువంటి పిల్లల యొక్క లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేయడం జరిగింది. మరి ఈ లిస్టు ప్రకారం మళ్ళీ వాస్తవంగా మన ప్రభుత్వము 6వ తారీఖు నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసింది. కానీ మేము మాత్రము మా ఉపాధ్యాయ బృందం అందరం కూడా మరి పిల్లలందరినీ కలవాలి, మరి మనకు టైం సరిపోద్దో లేదో అనే ఉద్దేశంతో మేము 3వ తారీఖు జూన్ 3వ తారీఖు నాడే స్టార్ట్ చేసినాము. తర్వాత ప్రతిరోజు 7 గంటల నుంచి 12 గంటల వరకు తల్లిదండ్రులు ఏ సమయంలో అయితే ఉంటారో ఆ ఏరియాని బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి ప్రతి కుటుంబాన్ని, ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులను కలవడం జరిగింది. మరి సుమారు 70 మంది ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు అందరినీ కూడా మరి ఈ వారం రోజుల కార్యక్రమంలో, అంటే 11వ తారీఖు జూన్ వరకు కూడా ప్రతి విద్యార్థిని తల్లిదండ్రులను ఒక్కొక్కరిని 4 నుంచి 5 సార్లు కలిసి మరి మన పాఠశాలలో చేర్పించాలి. మరి ఏ విధమైనటువంటి వసతులు ఉన్నాయి, మరి దానివల్ల మనకు విద్యాభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా వారికి పూర్తిగా మేము వివరించినాము. మరి దాని ఫలితంగా మరి మాకైతే మంచి స్పందన వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. మరి అందులో భాగంగానే ఈ రోజు వరకు ఆల్రెడీ 20 మంది విత్ ఆధార్ కార్డ్స్తోని టోటల్గా మాకు ఈ అడ్మిషన్ ఫామ్స్ కూడా సబ్మిట్ చేయడము, పిల్లల్ని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆల్రెడీ మేము క్లాస్లో కూడా జాయిన్ చేయడం అనేది కూర్చోబెట్టి పాఠాలు కూడా ప్రారంభించడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకా చూస్తే ఇప్పటివరకు పిల్లలు ఇంకా ఒక 15 మంది మాత్రము ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నట్టుగా గుర్తించినాము. ఇంకా సుమారు 40 మంది విద్యార్థులు ఊర్లోనే ఉన్నారు. ఊర్లలోకి పోయారు, మంచి రోజులు లేవు, రేపొస్తాం మాపొస్తాం అనే ఉద్దేశంతో చెప్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా, అంటే ఇంకా బడిబాట కార్యక్రమం నడుస్తూనే ఉన్నది. బడిబాట కార్యక్రమంలో భాగంగా మేము మరి 12వ తారీఖు నుంచి ప్రతిరోజు 7 గంటల నుంచి 9 గంటల వరకు ఊర్లో తిరిగి మరి ప్రతి విద్యార్థిని కలుస్తున్నాము. మరి వారు కూడా మాకు స్పందించి పంపిస్తామని చెప్పారు. ఇంకా మాకు ఇంకో 40 అడ్మిషన్ల వరకు వస్తాయని భావిస్తున్నాం. మరి గత సంవత్సరము పాఠశాల క్లోజ్ అయ్యే నాటికి 51 మంది విద్యార్థులు మా పాఠశాలలో ఉంటుండే. మరి అందులో 12 మంది విద్యార్థులు 5వ తరగతి పూర్తయిన విద్యార్థులని ఒక్కరిని కూడా వేరే పాఠశాలకు పోకుండా వాళ్ళ తల్లిదండ్రులని మోటివేట్ చేసి, విద్యార్థులకు కూడా మోటివేట్ చేసి మన పక్కనే ఉన్నటువంటి ఉన్నత పాఠశాలల్లో మరి ప్రధానోపాధ్యాయులు గారి సమక్షంలో చేర్పించడం జరిగింది. ఒక విద్యార్థి కూడా వేరే పాఠశాలకు పోకుండా మేము మోటివేట్ చేయడం అనేది జరిగింది. మరి అదేవిధంగా ఇంకా రానటువంటి విద్యార్థులను కూడా మరి మాకు ఇంకా 2 రోజుల ప్రోగ్రాం ఉంది కాబట్టి 18వ తారీఖు 19వ తారీఖు ఉంది. ఈ 19వ తారీఖు లోపల మిగతా ఊర్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని కూడా మా పాఠశాలలో చేర్పించి ఈ పాఠశాల యొక్క సంఖ్యను మరి దాదాపు 85 నుంచి 90 వరకు తీసుకొస్తామనే నమ్మకం ఉంది. మరి మేము విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కలిసినప్పుడు మమ్మల్ని కొన్ని రకాల గ్యారెంటీలు కూడా వాళ్ళు అడిగారు. మీరు మా విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేస్తారు, మీరు ఏ విధంగా మా విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధి తోడ్పడతారని
వారు మమ్మల్ని మా ఉపాధ్యాయ బృందాన్ని ప్రశ్నించడం జరిగింది. మరి దానికి మేము సరైన రీతిలో వారికి మేము చెప్పడం జరిగింది. వారు కూడా మరి మమ్మల్ని నమ్మిరు. మాకు 1 సంవత్సరం అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని ఖచ్చితంగా మేము మీ నమ్మకాన్ని మేము నిలబెడతామని చెప్పి హామీ ఇచ్చినాం. మరి అందులో భాగంగా ముఖ్యంగా మాకు వెలబుచ్చింది ఏంటంటే సాయంత్రం రోజు 5 గంటల వరకు మాకు ఉపాధ్యాయులు మాకు పాఠశాలను నడిపించాలి. మరి ఎందుకంటే మేము సాయంకాలం పనులకు పోయి వచ్చేసరికి మాకు 5:30, 6 అవుతుంది. ఆ లోపల మరి ప్రభుత్వ పాఠశాలల యొక్క సమయం 4 గంటలకే ముగుస్తుంది. కాబట్టి మరి విద్యార్థులు వచ్చి ఎక్కడైనా ప్రమాదాల బారిన పడడము లేదా ఆటలు ఆడడం ఏదైనా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మా పిల్లలకు రక్షణ ఏమిటి అని వారు అడిగారు. దానికి మా ఉపాధ్యాయ బృందం తరఫున నేను ప్రతిరోజు సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులని పాఠశాలలో ఉంచి వాళ్ళతో హోంవర్క్ చేయించడం కానీ లేకపోతే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి కూడా వారికి అవసరమనేవి మా ఉపాధ్యాయ బృందం తరఫున మేము ఖచ్చితంగా చేస్తామని మేము హామీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి హామీలన్నీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మా మీద నమ్మకంతో పంపిస్తున్నారు. మరి ఈ సంవత్సరం మంచి ఫలితాలని సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సారీ జిహెచ్ఎం జెడ్పిహెచ్ఎస్ ఇట్లపహాడ్ మండలం శాలిగౌరారం. నేను జూన్ 24లో ఇక్కడ ప్రమోషన్ వచ్చాను. నేను వచ్చినప్పుడు స్ట్రెంత్ 59. ఈ గత సంవత్సరం రిజల్ట్స్ 100%. 11 మంది 10వ తరగతి ఉంటే 11 మంది పాస్ అయ్యారు. ప్రస్తుతం బడిబాట కార్యక్రమం అనేది 6th నుంచి 19వ తేదీ వరకు నిర్వహించబడుతుంది. వేసవిలోనే మేము లాస్ట్ ఏప్రిల్లోనే కొద్ది రోజులు ఒక 3-4 రోజుల పాటు బడిబాట కార్యక్రమం నిర్వహించాం. గ్రామస్తులు కూడా అందరినీ విలేజెస్ని కలిసినాం. స్పందన కూడా బాగానే వచ్చింది, రిజల్ట్స్ బాగా వచ్చినాయన్నారు. గతంలో మా బిల్డింగ్ కొంచెం ఒక విధంగా అట్మాస్ఫియర్ లేకుండా కొత్తగా కలర్స్ కావడం, రకరకాల కొన్ని మార్పులు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, మూత్రశాలలు కొత్తగా రావడం, వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ నాణ్యమైనటువంటి విద్య కూడా దొరుకుతున్నది. ఇక్కడ అందరూ కూడా ఎక్సలెంట్ టీచర్స్, చాలా ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు. ఎంఎస్సీ బీఈడీలు, ఎంఏ బీఈడీలు, గత 20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారు. మరి ఈ పాఠశాలలో డిజిటల్ బోధన కూడా జరుగుతుంది. మధ్యాహ్న భోజనం అనేది చాలా చక్కగా ఉంటుంది. నేను 1 సంవత్సరం నుంచి చూసినా కూడా ఇంతవరకు నాకు ఎక్కడ కూడా కాంప్లైంట్ అనేది విలేజెస్ నుంచి కానీ పిల్లల దగ్గర నుంచి కూడా రాలేదు. వారంలో 3 సార్లు గుడ్లు, ఉదయం పూట రాగి జావ కూడా అందిస్తున్నాం. ఇక్కడ మరి ల్యాబ్ కూడా ఉన్నది. లాస్ట్ ఇయర్ ఆత్మరక్షణ కోసం మనకు కరాటే కూడా నేర్పించినాం. ఎస్సీ ఎస్టీ పిల్లలకు కూడా స్కాలర్షిప్స్ కూడా అప్లై చేయడం జరుగుతుంది. ఇక గవర్నమెంట్ స్కూల్లో చదివించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి భారం అనేది పడదు. ఇక్కడ ఉచితమైనటువంటి దుస్తులు ఇస్తున్నారు, మధ్యాహ్న ఆహారం. 10th క్లాస్ విద్యార్థులకు ప్రైవేట్ క్లాసులు కండక్ట్ చేస్తుంటాం, అల్పాహారం కూడా అందిస్తుంటాం. అదే ప్రైవేట్ స్కూల్లో చదివించినట్లయితే ఒక్కొక్కరి విద్యార్థి మీద మినిమం 1 లక్ష రూపాయల దాకా పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. ఇక్కడ ఏది కూడా లేకుండా ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటిది విద్య అందించబడుతుంది. పిల్లలు కూడా ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఆడుకోవడానికి క్రీడా మైదానం చాలా బాగుంది. కాబట్టి మా పిల్లల్ని ఊళ్ళో ఉన్న ఇంకా మా ఊరు నుంచి ఒక 19 మంది మోడల్ స్కూల్, గీతాంజలి, మిషనరీ స్కూల్ పోతున్నారు. మిషనరీ నుంచి, గీతాంజలి నుంచి అడ్మిషన్స్ మాకు ఈ ఎకనామిక్ ఇయర్లో జరిగినాయి. ఒక మోడల్ స్కూల్ కూడా 1-2 అడ్మిషన్స్ జరిగినాయి. ఇప్పటికీ మాకు